ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎవరెవరైతే నా వీడియోని చూసి లైక్ చేస్తున్నారో, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా వీడియోలోకెళ్తే అది సాటర్డే ఈవినింగ్ అనమాట. ఆ రోజు వర్షం పడుతూ ఉంది బాగా. సో, అందుకని ఇంకా ఈవినింగ్ ఆనియన్ పకోడీ వేద్దాము అని చెప్పానని చేస్తూ ఉన్నాను. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయిపోతుందండి అంతా ప్రాసెస్. ఆయిల్ కాగి అది వేగడం కాకుండా ఇక్కడ ఇదిగోండి ఆనియన్స్ తీసుకున్నాను. చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇందులోకి ఏమి ఆకు అలా ఏం వేయలేదు. కరివేపాకు, అల్లము యాక్చువల్‌గా అయితే నార్మల్‌గా అయితే ఇందులో కరివేపాకు కొంచెము, అల్లము, పచ్చిమిర్చి అన్నీ వేసి కలిపి చేస్తారు మా సైడ్ అయితే. ఇది జస్ట్ అలా ఏం లేదు, 5 మినిట్స్ అంతే అనమాట. ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. అందులోకి శనగపిండి తీసుకున్నాను. శనగపిండితో పాటు కొద్దిగా బియ్యం పిండి కూడా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం బాగా క్రిస్పీగా వస్తుంది కదా అని. అందుకని కొంచెం బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం కారం, సాల్ట్, ఇంగువ, కొద్దిగా ఇంగువ వేస్తే శనగపిండి కాబట్టి కొంచెం డైజెస్ట్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా అవుతుంది కదా అని చెప్పానని తీసుకున్నాను. అలానే సాల్ట్ అన్నీ వేసి కలుపుకునేసి ఆయిల్ కాగాక వేయడమే అనమాట. ఇందులో ఇది వామ్ అనమాట. వామ్ కూడా చాలా మంచిది. సో, డైజెస్ట్ అవ్వడానికి దానికోసం అని చెప్పని వామ్ కూడా తీసుకున్నాను. ఇలాగ అంతా బాగా కలుపుకునేసేసి వాటర్ వేసి కలిపేసి వేసేసుకోవడమే అంతే అనమాట. ఇంకేం లేదు, చాలా ఈజీ. మరీ మెత్తగా కలిపేయకూడదు, అలానే మరీ గట్టిగా కలపకూడదు. కొంచెం తెలిసిపోతుంది మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పానని. అలా కలుపుకోవడమే. వేస్తాను. ఎందుకు వీడియోలో అలా ఫ్రంట్ బ్యాక్ వస్తుందంటే నాకు తీయడానికి ఎవరు లేరనమాట. సో, నాకు నేనే తీసుకోవాలి. అదిగోండి అలా కలిపేసుకున్నాను. అది ఫ్రంట్కి పెట్టుకొని ఒకసారి, బ్యాక్ పెట్టి ఒకసారి అలా పెట్టుకొని తీసుకుంటున్నాను. సో, అందుకని అలా వస్తున్నాయి. ముందు పెట్టిన వీడియోలు కూడా కొంచెం చూసి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు ముందు కొంచెం మంచిగా వీడియోస్ పెడతాను. ఇది ఇలా వేసుకుంటే ఎక్కువ టైము మనకేం అవసరం లేదు చేయడానికి. తొందరగా అయిపోతుందండి. అప్పటికప్పుడు చేసుకొని ఫాస్ట్గా అయిపోయింది. ఎవరన్నా మన ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ వచ్చినా చాలా టైం కూడా ఏం పట్టదు, తొందరగానే చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా వచ్చేసింది. అదేంటంటే కడ్డీ అనమాట. ఆ గరిటెతో హోల్స్ ఉండే దాంతో తిప్పినప్పుడు పక్కన పడుతుందని చెప్పని దాంతో ఆ కడ్డీతోనే తీస్తాను. యాక్చువల్గా దాన్ని మా అమ్మ వాళ్ళు దేనికి వాడతారంటే అలసంద గారెలు, వడలు, అలసంద వడలు అవి చేస్తారు కదా, అప్పుడు దాన్ని వాడి తీస్తారు. దాంతో తీస్తారనమాట. సో, దానికోసమని యాక్చువల్గా అది మేము తెచ్చుకునేది అయితే ముక్కలు కాల్చుకోవడానికి. అంటే ఇప్పుడు కోడిని కోసినప్పుడు వాటిల్లో లివర్ అవి వస్తాయి కదా, దాన్ని ఏం చేస్తారంటే దానికి గుచ్చేసేసి పొయ్యి పైన నిప్పుల మీద కాల్చేవాళ్ళు మా తమ్ముడు వాళ్ళు. బాగుంటుందంట, నాకు తెలీదు, నేను తినను అనమాట. దానికోసమని వాడతారు. అవి మేము తెచ్చుకున్నాం ఊరు నుంచి, ఇలా వడలు తీసుకోవడానికి వాటికి ఉంటుంది కదా అని చెప్పానని. సో, ఇదిగోండి ఒకసారి వేసేసాను. అయిపోయాక తీసేసి ఇంకా మళ్ళీ వేస్తున్నాను అనమాట. ఒక 2-3 టైమ్స్కి కలుపుకున్నా. 2-3 టైమ్స్కి వచ్చే అంత కలుపుకున్నాను. మేమున్నది ముగ్గురైనా, ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారనమాట, సేమ్ అపార్ట్మెంట్లో. సో, వాళ్ళకి కూడా కొన్ని ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఒక 2-3 మినిట్స్కి అలా ఇలా వచ్చేస్తుంది, ఇలా కాలుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ పెట్టి నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని తీసాను అనమాట. సో, అందుకే అది కొంచెం ఓన్లీ తల మాత్రమే కనిపిస్తుంది. ఇంకా అది అయిపోయాక నైట్కి డిన్నర్కి రాగి రొట్టె చేశాను. అది అందరికీ తెలుసో లేదో మరి తెలీదు. యాక్చువల్గా ఇక్కడ తెలంగాణ సైడు జొన్న రొట్టె తింటారనమాట. అది కూడా
ఆ! ఇదేంటి అందులో ఏం వెయ్యరు. ఓన్లీ ప్లెయిన్ మా సైడ్ అయితే అది అలవాటు లేదు అసలు. నాకు తెలిసి ఇక్కడికొచ్చాకే మాకు తెలిసింది జొన్న రొట్టె తింటారని. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళు సద్ద రొట్టె చేసేవాళ్ళు. అది కూడా గట్టి గట్టిగా ఇలా వర్షాకాలంలో చేసి పొయ్యి మీద కాల్చేవాళ్ళు. అది గట్టిగా భలే ఉండేదనమాట. ఈ జొన్న రొట్టెలు చేస్తారని తెలీదు మాకు. ఇక్కడికొచ్చాక కొంచెం మాకు అలవాటయింది. వాళ్ళు ప్లెయిన్‌గా చేస్తారు. మేమేంటంటే దాంట్లో అన్నీ కలిపేసి మిక్స్ చేసి చేస్తాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా అందులో ఆకుకూర ఏ ఆకుంటే ఆకు వేసేసుకొని చేసుకోవడమే అనమాట. అలాగా నేను రాగి రొట్టె కూడా చేస్తున్నాననమాట. ఆ రోజు ఇంకా జొన్న పిండి అయిపోయింది. రాగి పిండి ఉంది. సరే అని రాగి పిండితో రొట్టె చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా చూపిద్దాము ఎవరికైనా యూజ్ అవుతదేమో. ఇప్పుడు ఐరన్ తక్కువున్నా ఇది తింటే మంచిగొస్తది అని అంటారు కదా! డైరెక్ట్‌గా జావా అంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. ఇష్టం ఉంటది తాగడానికి. కొంతమందికి ఇష్టం ఉండదు. సో, ఇలాగ రొట్టెలాగా చేసుకొని తింటే బావుంటది. అలానే టిఫిన్‌లకి, ఈవినింగ్ స్నాక్స్‌గా, నైట్ డిన్నర్‌కి హ్మ్, బానే ఉంటదనమాట. అందులో కరివేపాకు ఏంటి అంత ఏస్తున్నారనుకుంటున్నారా? మా ఇంట్లో కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తాను. డైరెక్ట్‌గా ఇంక కర్రీలలో వేస్తే తినరని చెప్పని మా వాడు దీంట్లో వేసేస్తే ఇంకా తినేస్తాడనమాట. ఏం కనిపించదు. ఏం ఆకేసామనేది కూడా తెలీదు. అలానే కరివేపాకు బదులు పాలకు, ఒకరోజు మెంతాకు అలా వేస్తాననమాట. ఒకరోజు మునగాకు అలాగే. ఏదో ఒక ఆకైతే వేస్తాను రొట్టెలో. ఇంకా అలానే క్యారెట్ ఒకటి తురిమేసి దాంట్లోకి వేసేస్తున్నాననమాట. ఇదిగోండి అలా సన్న సన్నగా తురిమేసుకొని వేసుకోవడమే. అదిగోండి ఇంకా దాన్నంతా మిక్స్ చేసుకునేసి రొట్టె చేసుకోవడమే. రాగి రొట్టె. ఏ ఏదైనా కూడా ఇంక ఇదే ప్రాసెసే అండి. దీంట్లో ఇంకా మనకి ఏది కావాలంటే అది వేసుకోవడమే. ఏ ఆకు కావాలంటే ఆకు, ఏ కూరగాయలు కావాలంటే ఆ కూరగాయలు సన్నగా కట్ చేసుకోవడము, వేసేసుకోవడమే. ఇప్పుడు క్యారెట్ ఎలా వేసానో అలాగే అన్నీ వేసుకోవడం అంతే. ఇంకేం లేదు. ఇంక దాంట్లోనే సాల్ట్ వేసేసి చేస్తున్నాననమాట. ఇదిగోండి ఇలా అంతా మొత్తం ఫస్ట్ కలిపేసేసుకొని మళ్ళీ దాంట్లోనే పిండి కూడా వేసి వేసేసాను. కలిపేసుకున్నాననమాట. ఇదిగోండి పిండి వేస్తున్నాను. యాక్చువల్‌గా షుగర్ వాళ్ళకి ఇది తినకూడదు అని కొంతమంది చెప్తారు. తినొచ్చు అని కొంతమంది చెప్తారు. మరి నాకైతే కరెక్ట్‌గా తెలీదు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చో తినకూడదో. కానీ లేడీస్‌కైతే మంచిగా యూజ్ అవుతదనమాట. ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతదని అనుకుంటున్నాను. ఇందులో ఏంటంటే మనకేం పెద్ద క్యాలరీస్ వచ్చే ఐటెమ్ అయితే కాదు కాబట్టి అందులో ఇంకా ఆకుకూర వేసుకుంటే ఇంకా మంచిది కాబట్టి ఏదైనా ఆకు మునగాకు, మెంతాకు, పాలాకు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తాను యాక్చువల్‌గా. అందులో కొత్తిమీర లేదు. ఇంకా కొంతమంది ఏంటంటే అల్లం కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి అల్లం వేసుకుంటారు. నేను అదంతా ఏం వేయలేదు. సో, అది మాత్రమే వేసి ఇంకా చేశాననమాట. సాటర్డే నైటు మేము రైస్ తినను. నేనైతే తినను మ్యాక్సిమము. ఇలా టిఫిన్సే తింటాననమాట. డైలీ మ్యాక్సిమం రొట్టెలే ఉంటాయి మా ఇంట్లో. రొట్టె, దోస అంతే. ఇంకా ఎప్పుడు నాకు ఓపిక లేకపోతే ఇంకా రైసే పెట్టేస్తాననమాట. ఇంకా తర్వాత ఇవే చేసుకుంటాం. అదేంటంటే మనం రొట్టె చేయాలంటే క్లాత్ వేసి ఒత్తి చేస్తాను. నేనైతే అలానే చేస్తాను. మామూలుగా ప్లెయిన్ రొట్టె చేసే వాళ్ళైతే దానికి సపరేట్‌గా ఏదో కవర్ వస్తది. దాని మీద వేసి చేస్తారనమాట. అంటే ప్లెయిన్ అంటే దాంట్లో ఏమి ఇలా పచ్చిమిర్చి అలా అంతా ఏం వేయకుండా నార్మల్‌గా కలిపేసేసి చపాతీ పిండిలాగా చేస్తారు. ఇదేంటంటే చపాతీ పిండిలాగా రుద్దడానికి కూడా అవ్వదు. కర్ర తీసుకొని మనం చేత్తోనే చేయాలి. కాబట్టి నేను క్లాత్ వేసి ఫస్ట్ ఆ క్లాత్ ఓన్లీ రొట్టెలకి మాత్రమే యూజ్ చేస్తాను. ఏంటి అలా ఉందని అనుకోవద్దు. అది ఓన్లీ రొట్టెలకే అనమాట. ఆ రోజు చేసేసి ఇంకా మళ్ళీ మొత్తం అది వాష్ చేసేసి ఆరబెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే నైట్‌కి మళ్ళీ ఆరిపోయిద్ది కాబట్టి ఇదిగోండి చేసేస్తున్నాను.
ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి పల్చగా వచ్చేలాగా. ఎంత పల్చగా వస్తే అంత బావుంటది. ఈ మందంగా ఉంటే గనక అది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అలా ఉంటదనమాట. మెయిన్ రాగి రొట్టె. అది మందం ఉండి కాలకపోతే ఇగ అది వైట్ వైట్‌గానే ఉంటది. జొన్న రొట్టె అయితే అలా ఏం అనిపించదు. ఇది మాత్రం అలా అనిపిస్తదనమాట మందంగా ఉంటే. ఇది బాగా పత్తలాగా చేసుకోవాలి. అదేంటంటే నాది పెనము ఐరన్‌దనమాట. సో, అదే ఫస్ట్ ఒకటేసేటప్పుడు ఆయిల్ రాస్తాను. మళ్ళీ అతుక్కోకుండా దీనికి కొంచెం తెమ్మలాగా ఉంటది కదా! వాటర్‌లాగా అది అతుక్కుంటదనమాట. అందుకని ఆయిలేస్తే కొంచెం అతుక్కోదు. అందుకని ఫస్ట్ రొట్టె వేసేటప్పుడు ఫస్టే దానికి రాసేసి ఆయిల్ ఇదిగోండి ఇలాగ వేసి దాని మీద నుంచి క్లాత్ తీసేయడమే అనమాట. మా ఇంట్లో అందరూ మ్యాక్సిమం ఇలానే చేస్తారు. రొట్టెలంటే క్లాత్ మీదనే వేస్తారు. ఇంకా కొంతమంది పాలిథీన్ కవర్లలో వేస్తారు. మరి అది వస్తదో రాదో నాకు తెలీదు. అది ఆ కవర్ మీద వేస్తే ఏందంటే చేతిలోకి తీసుకోవాలి. చేతిలోకి తీసుకొని దాన్ని పెనం మీద వేయాలి. కానీ నాకంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అలా రాదు. ఇలా క్లాత్ తీసుకుంటే క్లాత్ ఎత్తి దాంట్లో వేసేస్తాననమాట. ఇదిగోండి అలా కాలిద్ది. అందులో వేసినటువన్నీ కనిపిస్తున్నాయి చూడండి. ఏం వేసాను ఆకు, ఆనియన్, క్యారెట్ అన్నీ కనిపిస్తుంది. సో, అలా కాల్చుకోవడమే అనమాట. అంతే ఇదిగోండి. ఇంకా ఇది అయ్యాక పిల్లలందరూ వచ్చారు మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు. తినేసాము అదంతా ఏం తీయలేదు. మా అపార్ట్మెంట్‌లో పిల్లలందరూ ఆంటీ ఏదన్నా ఆడిపించండి అంటే, ఇదిగోండి చిన్నప్పుడు మేము ఆడిన ఆటలన్నీ వాళ్ళకి చెప్పాను. సరే మరి ఇవి ఆడతారా అని అంటే, సరే ఆడుకుంటాం ఆంటీ అని చెప్పారు. సరే అని ఇంకా అది క్లాత్ కట్టేసి ఒక ఆట అది ఆడిపించాను. గంతలాట అంటారు మామూలుగా కళ్ళు మూసే ఆట అనని. ఇంకొకటి ఇది చెప్పాననమాట. కూర్చొని వాళ్ళు కళ్ళు మూసుకుంటే వెనకాల పరిగెట్టే వాళ్ళు అది తీసుకొని ఒక దగ్గర వేస్తారు. వాళ్ళు లెగిసి వాళ్ళను టచ్ చేయాలన్నట్టు. టచ్ చేస్తే ఔట్. చేయకపోతే చేయకుండా టచ్ అవ్వకుండా కూర్చొనేస్తే వాళ్ళ ప్లేస్‌లో ఔట్ లేదన్నట్టు. సో, అదొక గేమ్ లాగా అదొకటి ఆడిపించాను. గంతలాట ఒకటి ఇలాగ ఏదో ఒకటి. సాటర్‌డే, సండే ఫుల్లు ఉంటారనమాట మా ఫ్లోర్‌లో పిల్లలు. ఇలాగా అందరు చిన్న చిన్న పిల్లలే. మా వాడు అక్కడ లేడనమాట. ట్యూషన్‌కెళ్ళాడు. ఆడికి సాటర్‌డే, సండే కూడా ట్యూషన్ ఉంటది. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ట్యూషన్‌కి. సో, ఇంకా అది అయిపోయాక చీటీలాట ఆడారు. దొంగ పోలీస్ అంటారు కదా! అంటే ఆ పేపర్‌లలో రాస్తారు పోలీసు, దొంగ, కింగ్, క్వీన్ అని చెప్పానని ఆ ఆట ఆడుతున్నారు. అలాగా వాళ్ళే ఎంతమంది ఉంటే అన్నీ పేర్లు రాసుకున్నారు. రాసుకొని వాళ్ళే చెప్పుకునేలాగా. అంటే ఒకరి తర్వాత మా మేము ఆడిందేంటంటే రాజు, దొంగ, పోలీస్ అని అన్నట్టు. రా ఇంకొక ఎవరైనా ఎక్స్ట్రా ఉంటే రాణి అంటారనమాట. రాణి రాజుని కనుక్కోవాలి. రాజు మంత్రిని, మంత్రి పోలీసు, పోలీస్ దొంగ. ఇలా 5 మెంబర్స్‌తోనే ఆడేవాళ్ళం అనమాట. ఇంక అంతకు మించి ఎక్కువ ఉంటే అయ్యేది కాదు. ఎక్కువ ఉంటే గన సెట్ ఆట అని ఆడేవాళ్ళం. ఒక్కొక్క నేము 4, 4, 5 పేపర్స్‌లలో రాసుకునేది. 4 ఒక్కరికే వచ్చిందంటే వాళ్ళకి సెట్ అన్నట్టు. ఆ ఆట ఆడేవాళ్ళం. ఎక్కువ మంది ఉంటే 5 మెంబర్స్ ఉంటే దొంగ పోలీస్ అని చెప్పని ఈ ఆట ఆడేవాళ్ళం అనమాట. మీరు కూడా ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడుంటే కామెంట్ చేయండి.